లదాఖ్ ప్రాంతం న్యూస్లో ఉంది. దానికి రెండు ప్రధానమైన కారణాలు. లదాఖ్ ప్రాంతంలో సభ్య సమాజం ప్రజలు కూడా లదాఖ్ని 6th షెడ్యూల్లో యాడ్ చేయమని అడుగుతున్నారు. లదాఖ్కి 6th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వమని అడుగుతున్నారు. అసలు ఈ తరుణంలో లదాఖ్లో ఏం జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. ఆగస్ట్ 5, 2019 ఈ తారీఖు భారతదేశం మొత్తానికి బాగా గుర్తుంది. దానికి కారణం ఆ రోజున జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి తీసేసిన రోజు, స్పెషల్ స్టేటస్ అక్కడ ఆ స్టేట్కి తీసేసిన రోజు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 యూనియన్ టెరిటరీస్గా చేసిన రోజు. అంటే ఒకటి లదాఖ్, రెండోది జమ్మూ కాశ్మీర్. అంటే ఈ లదాఖ్ యూటీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు, జమ్మూ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది ఇప్పుడు కొన్ని, లదాఖ్ లేదనమాట. ఈ జమ్మూ కాశ్మీర్ యూటీ, లదాఖ్ యూటీ వీటికి యూటీ స్టేటస్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వీటిని డైరెక్ట్గా చూసుకుంటుంది. కానీ పూర్వం ఉన్న స్వయం ప్రతిపత్తి స్పెషల్ స్టేటస్ అనేది లేదనమాట. అయితే ఇప్పుడు లదాఖ్ గురించి ఒకసారి చూద్దాం. లదాఖ్లో దాదాపు 90% పైగా ప్రజలు షెడ్యూల్డ్ ట్రైబ్స్, వాళ్ళు ట్రైబల్స్కి చెందిన వాళ్ళు, చాలా వరకు నొమాడిక్ అక్కడ అప్పట్లో. దాంతోపాటు అక్కడ కంప్లీట్ కోల్డ్, చాలా చల్లటి వాతావరణం, కోల్డ్ డెజర్ట్ వాతావరణం ఉంటుంది. లదాఖ్లో రెండు మెయిన్ ప్రాంతాలు, ఒకటి కార్గిల్, రెండోది లేహ్. సో ఈ మనం లదాఖ్ ప్రాంత ప్రారంభంగా చూసుకుంటే అక్కడ ఒక ఎంపీ సీట్ ఉంది. టెరిటరీ వైజ్ లార్జెస్ట్ ఏరియా ఫర్ అన్ ఎంపీ అనమాట అక్కడ లదాఖ్ అనేది. సో ఇది మేజర్ రీజన్ లదాఖ్. ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఏంటంటే 6th షెడ్యూల్లో లదాఖ్ని చేర్చమని చెప్పి. మనందరికీ తెలుసు 6th షెడ్యూల్లో మన రాజ్యాంగంలో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ ప్రాంతాలు 6th షెడ్యూల్ ప్రాంతాలు, ఈ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలని 6th షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించారు. అంటే దాదాపు 10 స్టేట్స్ని, ఈ రాష్ట్రాల్లో ఉన్న 10 జిల్లాల్ని అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం 6th షెడ్యూల్లో పెట్టారు. అయితే మన రాజ్యాంగంలో 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ట్రైబ్స్ గురించి మాట్లాడుతున్నాయి. 5th షెడ్యూల్లో షెడ్యూల్ ఏరియాస్ ఇవన్నీ కూడా మెయిన్ ల్యాండ్, దానిలో నార్త్ ఈస్ట్ ల్యాండ్స్ ఉండవు అనమాట. అదే 6th షెడ్యూల్లో ఉన్నాయి నార్త్ ఈస్ట్ ప్రాంతాలకు చెందినవి. అయితే అక్కడ ఎందుకు ప్రజలు కానీ లదాఖ్ సపోర్టివ్గా మాట్లాడుతున్నారు, ఇక్కడ 6th షెడ్యూల్ చేయాలని మాట్లాడుతున్నారంటే మనందరూ తెలుసు ఎప్పటి నుంచో లదాఖ్ అనేది ఒక పెద్ద ఐస్ క్యాప్, అక్కడ ఐస్ మెల్ట్ అయ్యటం, అక్కడ కనుక కార్పొరేట్స్ వచ్చి అక్కడ యాక్టివిటీస్ అన్నీ మొదలెడితే ఎన్విరాన్మెంటల్గా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఒకటి అవుతాయి. రెండోది లదాఖ్ రిసోర్సెస్, లదాఖ్లో ఉన్న ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు స్లోగా హక్కులు కోల్పోతారు, వాళ్ళ యొక్క కంట్రోల్ కోల్పోతుంది, అటానమీ కోల్పోద్ది. సో 6th షెడ్యూల్ స్టేటస్ ఇస్తే లదాఖ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, అక్కడ పీపుల్స్ రైట్స్ కానీ, అక్కడ కల్చరల్ ఇష్యూస్, ట్రైబల్ కల్చర్ కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుందని వాళ్ళ నమ్మకం అనమాట. సో ఎన్విరాన్మెంట్ పరంగా, కల్చర్ పరంగా, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా, తర్వాత అక్కడ ప్రజల యొక్క స్వయం ప్రతిపత్తి అనేది కొంత ఎక్స్ట్రాగా కాపాడుకోవచ్చు అనే నమ్మకంతో అక్కడ సభ్య సమాజం కానీ, ప్రజలు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ లదాఖ్కి 6th షెడ్యూల్ స్టేటస్ ఏమని అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే 6th షెడ్యూల్ అనేది కంప్లీట్గా ఇచ్చే హక్కు అనేది నార్త్ ఈస్ట్ స్టేట్స్కే ఉంటుంది, మెయిన్ ల్యాండ్కి ఉండదు అనమాట. నార్త్ ఈస్ట్లో కూడా అన్నిటికీ లేదు. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్ ఇవన్నీ కూడా వీటిలో కూడా చాలా ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. కానీ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ 4కే ఇచ్చారు. నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ వీటిలో ట్రైబల్స్ ఉన్నా కానీ వీటికి కూడా 6th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వలేదన్నమాట. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ అంటది యూనియన్ టెరిటరీగా ఆల్రెడీ ఎంజాయ్ చేస్తుంది లదాఖ్ అనేది కొంత సెంట్రల్ సపోర్ట్ను, 6th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వలేము మనం లదాఖ్కి అని అంటది అనమాట. దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ NCST వాళ్ళు కూడా లదాఖ్లో చాలా ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు, లదాఖ్కి 6th షెడ్యూల్ స్టేటస్ ఇస్తే బాగుంటుందని చెప్పి NCST నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు కూడా రికమెండ్ చేశారనమాట. అయితే అసలు 6th షెడ్యూల్ స్టేటస్ లదాఖ్కి ఇవ్వటం వల్ల లాభం ఏంటి, అసలు ఎందుకు అనేది కూడా మనం చూడాలి. దీనికి సంబంధించి కొన్ని అంశాలు మనం చూద్దాం ఇక్కడ. ఒకటి 6th షెడ్యూల్ స్టేటస్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం 4 రాష్ట్రాల్లో 10 ప్రాంతాలు 6th షెడ్యూల్లో ఉన్నాయన్నమాట. అంటే అస్సాంలో 3 ప్రాంతాలు, మేఘాలయలో 3 ప్రాంతాలు, మిజోరాంలో 3 ప్రాంతాలు, త్రిపురలో 1 ప్రాంతం ఉందన్నమాట. సో దాని ప్రకారం మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటు అవుతాయి. ఆ ప్రాంతాల్లో ADCs అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటు అవుతాయి అన్నమాట. ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కింద రీజనల్ కౌన్సిల్స్ కూడా ఏర్పాటు అవుతుంటాయి. సో
ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే ట్రైబల్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలో ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలో ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి లెజిస్లేటివ్ పవర్స్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు చట్టాలు చేసుకోవచ్చు, లైక్ ల్యాండ్ విషయాల్లో, ఫారెస్ట్ విషయాల్లో, తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్, వాటర్ రిసోర్సెస్, తర్వాత షిఫ్టింగ్ కల్టివేషన్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ, మ్యారేజ్, డైవర్స్, సోషల్ కస్టమ్స్, ఇలాంటి వాటిలో వాళ్ళ చట్టాలు వాళ్ళే చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు రీజనల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కోర్ట్స్ కూడా, వాళ్ళ కోర్ట్స్ కూడా ప్రత్యేకమైన న్యాయస్థానాలు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ట్రైబల్ సంబంధించిన కొన్ని కేసెస్ సంబంధించినవి, తర్వాత కేసెస్ బిట్వీన్ ట్రైబ్స్ అండ్ ట్రైల్స్కి సంబంధించిన కొన్ని స్పెషల్ కోర్టులు అంటే జ్యుడిషియల్ పవర్స్ అనమాట ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దాంతోపాటు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ వాళ్ళ ప్రైమరీ స్కూల్స్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. డిస్పెన్సరీస్, ఫెర్రీస్, ఫిషరీస్, రోడ్స్, ఇలా చాలా వాళ్ళు సొంతంగా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చాలా పవర్స్ ఉన్నాయి. సో లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉన్నాయి, జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళకి ఫండింగ్ కూడా స్పెషల్గా ఫండింగ్ వస్తుంది అనమాట. ఫండింగ్ కూడా చాలా వాళ్ళు స్పెషల్గా వాళ్ళు అడిగిన వాటన్నిటికి ఫండింగ్ కూడా బాగా వస్తుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ వాళ్ళకి. అయితే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు హై పవర్డ్ కమిటీ వేశారు. నిజంగానే వీళ్ళకి పరిస్థితి ఏంటి, లడాక్ పరిస్థితి, లడాక్ ఇవ్వాలని. అయితే హై పవర్డ్ కమిటీ ఏం చెప్పిందంటే వీ షుడ్ ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఎంప్లాయ్మెంట్ రైట్స్ ఆఫ్ లడాక్. లడాక్లో ఉన్న ల్యాండ్ కానీ ఎంప్లాయ్మెంట్ రైట్స్ కానీ అక్కడ వాళ్ళకి ఎన్ష్యూర్ చేయాలి అని చెప్పింది. కానీ వీళ్ళకి 6th షెడ్యూల్ యాడ్ చేయమని అయితే చెప్పలా. కానీ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ మాత్రం 6th షెడ్యూల్ యాడ్ చేయమని చెప్పింది. అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏమందంటే ఆల్రెడీ లదాఖ్లో ఎస్టీస్కి 10% నుంచి 40% రిజర్వేషన్ పెంచాము, కాబట్టి మనం ప్రత్యేకంగా మళ్ళా ఇవ్వాల్సిన అవసరం లేదు 6th షెడ్యూల్ స్టేటస్ అని చెప్పింది. లదాఖ్కి సంబంధించి అంటే లదాఖ్లో ల్యాండ్ కానీ ఎంప్లాయ్మెంట్ హక్కులకు సంబంధించి కానీ ఎలా ప్రొటెక్ట్ చేయాలనే దాని మీద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు హై పవర్డ్ కమిటీని ఒక దాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ కమిటీ కూడా లదాఖ్ ప్రజల యొక్క భూమి హక్కులు అంటే అగ్రేరియన్ రైట్స్ కానీ ఎంప్లాయ్మెంట్ రైట్స్ కానీ ఎన్ష్యూర్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలని చెప్పింది అనమాట. అయితే ఎన్సీఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు మాత్రం ఎన్సీఎస్టీ వాళ్ళు మాత్రం లడాఖ్ని 6th షెడ్యూల్ యాడ్ చేయమని చెప్పారు. అయితే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆల్రెడీ లదాఖ్లో రిజర్వేషన్ సంబంధించి ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి 10% నుంచి 45% ఎస్టీ రిజర్వేషన్ పెంచాము. ప్రస్తుతానికి లదాఖ్కి మనం ప్రభుత్వం 6th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వలేదు. అయినా 6th షెడ్యూల్ స్టేటస్ అనేది ఓన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే అది బ్రిటిష్ లెగసీ. మనం గమనిస్తే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ లెగసీ ఉండేది అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఈ ప్రాంతాల్లో. ఎందుకంటే ట్రైబల్ రైట్స్ విషయాల్లో నాన్ ట్రైబల్స్ ఇన్వాల్వ్ అవటము, ట్రైబల్ కల్చర్ విషయంలో నాన్ ట్రైబల్స్ ఇన్వాల్వ్ అవడం జరుగుతున్న సందర్భంలో బ్రిటిష్ వాళ్ళ లెగసీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకొస్తున్న లెగసీ ఇది. దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి లదాఖ్ ఇవ్వటం అనేది అంత ఈజీ కాదు అని చెప్పి గవర్నమెంట్ అభిప్రాయపడుతుంది అనమాట. ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లదాఖ్ అనేది ప్రస్తుతం యూనియన్ టెరిటరీ. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా నిధులు ఇచ్చే స్థితిలో లదాఖ్ ఉంది. దానికోసం మళ్ళా స్పెషల్గా 6th షెడ్యూల్ ప్రొటెక్షన్ లదాఖ్ అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఎక్కువగానే లదాఖ్ని కేర్ చేస్తుంది అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అనమాట. అయితే 6th షెడ్యూల్ ద్వారా ఏర్పాటైన అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో ఒక్కొక్క దానిలో 30 మంది సభ్యులు ఉంటారు. దానిలో 4 గవర్నర్ నామినేట్ చేస్తే 26 మందిని స్థానిక ప్రజలు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఎలక్ట్ చేసుకుంటారనమాట. అంటే ఒక్కొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. దానిలో 4 గవర్నర్ అక్కడ నామినేట్ చేస్తారు. 26 మందిని స్థానిక ప్రజలు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే మన ఎలక్షన్ పద్ధతి ద్వారా డైరెక్ట్గా ఎన్నుకుంటారనమాట. సో ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్స్ చేసిన చట్టాలు కానీ చాలా చట్టాలు డైరెక్ట్గా అప్లై అవ్వవు అనమాట. వాళ్ళు అనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానీ అవ్వవు. దాంతోపాటు అవసరమైతే ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ మార్పులు చేయొచ్చు. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అమలయ్యే చట్టాలకు సంబంధించి మార్పులు చేర్పులు ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ అవసరమైతే చేయొచ్చు అనమాట. అదేవిధంగా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కానీ ఆ ప్రాంతాన్ని అటానమస్ డిస్ట్రిక్ట్ రీజియన్స్ని దాని యొక్క ఎక్స్టెంట్ని దాని యొక్క వైశాల్యాన్ని పెంచడం కానీ తగ్గించడాన్ని గవర్నర్ చేయొచ్చు. అంటే ఈ ప్రాంతం అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో పెట్టాలా తీసేయాలా, వైశాల్యం పెంచాలా తగ్గించాలా అనే దాని మీద గవర్నర్ చేయొచ్చు అనమాట. గవర్నర్ ఆ ప్రాంతాన్ని పెంచొచ్చు తగ్గించవచ్చు. దాంతోపాటు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసుకోవచ్చు, కొన్ని ట్యాక్సెస్ కూడా ఇంపోజ్ చేయొచ్చు అనమాట. సో దాని ద్వారా వాళ్ళు ఫండింగ్ కూడా రైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఉన్నట్టే. ఇన్ఫ్యాక్ట్ ఈ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వానికి ఉన్న లెజిస్లేటివ్ పవర్స్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్, కొంతవరకు ట్యాక్సేషన్ పవర్స్ ఉండొచ్చు కూడా ఉన్నట్టు చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ ప్యారలల్ సిస్టమ్స్ అవి.
ఆ ప్యారలల్ సిస్టమ్స్ ద్వారా ట్రైబల్స్ చాలా రైట్స్ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కల్చర్ని కస్టమ్స్ని కాపాడుకోవటం, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చేసుకోవటం, దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన కస్టమ్స్ ఇంటర్ప్రిటేషన్ అంటే వాళ్ళ కోర్ట్స్ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకోవడం, చిన్న చిన్న ట్యాక్సెస్ వాళ్ళే వేసుకోవటం. సో ఆల్మోస్ట్ వాళ్ళు స్వయం ప్రతిపత్తిని కంప్లీట్గా ఎంజాయ్ చేస్తున్నట్టు లెక్క 6th షెడ్యూల్ ద్వారా.